రోజు మన యొక్క మార్నింగ్ సెషన్లో మనం సప్లిమెంట్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ యొక్క నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు విజయలక్ష్మి గారు, చిల్లి డైరెక్టర్. సో మేడం నేను ఇన్వైట్ చేస్తాను. ఈలోపు కొద్ది ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. సో ఇలాంటి మంచి నాలెడ్జ్ మనం తీసుకోవచ్చు. మార్నింగ్ సెషన్స్లో మంచి మంచి నాలెడ్జ్ని మనకు లీడర్స్ ప్రజెంట్ చేస్తున్నారు. కొద్దిగా టీంలో ఫాస్ట్గా ప్రమోట్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా మేడం? గుడ్ మార్నింగ్ మేడం, విజయలక్ష్మి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి, మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. వాయిస్ క్లియర్ కదా? క్లియర్ అండి, క్లియర్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు విజయలక్ష్మి అండి, మాది ప్రకాశం డిస్టిక్ పొదిలి. సో సెషన్ లోకి వెళ్లే ముందు ఒక 2 minutes నా టెస్టిమోనియల్ చెప్తాను. నేను బిఫోర్ వెస్టీజ్ ఒక టీచర్ జాబ్ కి ట్రై చేశాను. సో ఆల్మోస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే మనందరికీ తెలిసిన విషయమే, 15-16 years కష్టపడితే గానీ ఒక ఎలిజిబిలిటీ అనేది మనకు రాదు. సో మ్యారేజ్ అయినా సరే ఇంకా పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి ఒక 3 years బాగా కష్టపడ్డాను. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి బాగలేక ప్రైవేట్ గా జాబ్ చేసుకుంటూ ఆ వచ్చిన సాలరీలో కాలేజీకి కట్టుకుంటూ, సో ఇంట్లో జరుపుకుంటూ ఇట్లా ఒక 3 years అనేది బాగా స్ట్రగుల్ అయ్యాను. టెట్ క్వాలిఫై అయ్యాను. సో టెట్ క్వాలిఫై అయినప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరూ అన్న మాట ఏంటంటే, "టెట్ క్వాలిఫై అయ్యావు, జాబ్ వస్తది ఖచ్చితంగా. కొంచెం కష్టపడి చదువు" అని సలహా ఇచ్చారనమాట. సో ఇంక ఇంట్లో ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ అనేది అప్పటికి ఇంకా అంత సెట్ అవ్వలేదు. నాకు ఇంగ కోచింగ్‌కి వెళ్ళడానికి గూడా మనీ ప్రాబ్లమ్ ఉండి కోచింగ్‌కి వెళ్ళలేదు. బట్ నిద్రాహారాలు మాని చదివాననే చెప్పొచ్చనమాట. బట్ అంత కష్టపడి చదివితే జస్ట్ ఒక 2 మార్క్స్‌లో జాబ్ పోయింది. సో నేను పెట్టిన ఖర్చు గానివ్వండి, పెట్టిన ఎఫర్ట్ గానివ్వండి చాలా పెట్టాననమాట. ఎందుకంటే ప్రైవేట్‌గా జాబ్ చేసుకుంటూ, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, మళ్ళీ చదువుకోవడం అంటే నిజంగా చాలా కష్టమైన పని. సో అంత ఎఫర్ట్ పెట్టినా నాకు జాబ్ అనేది రాలేదు. అప్పటిదాకా ఒక ఎక్సైట్‌మెంట్ ఉండేదనమాట. కష్టపడి చదివితే జాబ్ వస్తది, జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయిద్దని. బట్ ఆ ఒక్క సిట్యుయేషన్ నా మనసు ఐ మీన్ నా థాట్‌ని మార్చేసిందనమాట. సో ఎందుకంటే కష్టపడి చదివితే జాబ్ వస్తదన్నారు. నేను కష్టానికి మించే కష్టపడి చదివాను. బట్ నాకు జాబ్ రాలేదు. సో కొన్ని రోజులు బాగా డిప్రెస్‌లో ఉండిపోయాననమాట. బట్ మా మా హస్బెండ్ సపోర్ట్ ఇచ్చి నో ప్రాబ్లమ్, ఇది కాకపోతే ఇంకొకటి అవుతదని ధైర్యం ఇచ్చి కొంచెం కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకున్న తర్వాత ఏంటి అంటే ఇంకా ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అంటారు. సో నెగటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యిద్ది మైండ్‌లో ఊరకుంటే. ఇంకా అది కొంచెం ప్రమాదకరం అని చెప్పేసి నేను ఇంట్లోనే ఒక చిన్నపాటి కిరాణా షాప్ అనేది పెట్టాననమాట. స్టార్టింగ్‌లో బానే ఉండేది. సో ఇంట్లో ఉండే చేసుకునేదాన్ని. డైలీ ఒక 200, 300 అమౌంట్ అనేది ప్రాఫిట్ వచ్చేదనమాట. ఓకే, బానే ఉంది. ఒక 6 months అనుకున్న టైంలో ఎదురుగానే వేరే వాళ్ళు పెట్టారు. ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. అక్కడ హౌసెస్ ఏమో తక్కువ, షాపులేమో ఎక్కువ. సో ఇంగ అలాంటి టైంలో ఏంటి అంటే ప్రాఫిట్ గాకుండా లాస్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకంటే కొంచెం తక్కువగా అమ్మడము, ఇంట్లో పిల్లలున్నారు. వాళ్ళు ఎక్కువగా తినడము. సో దీనివల్ల ఏంటి అంటే లాసొచ్చిందనమాట. సో ఇంగ ఇది గూడా కరెక్ట్ కాదు. ఒక 2, 3 months చూసిన తర్వాత ఇది గూడా ఆపేసాను. సో ఆ టైంలో ఏంటి అంటే జగన్ గవర్నమెంట్ వచ్చింది. అందరూ అనేదేంటంటే ఒక 12, 13 రకాల జాబ్స్ పడతాయి. నీకెలాగో టీటీసీ క్వాలిఫికేషన్ ఉంది గదా! అని చెప్పేసి మా సార్ వాళ్ళు కూడా సలహా ఇచ్చారు. సో ఈసారి తప్పకుండా కోచింగ్ తీసుకో, ఏదో ఒక జాబ్ వస్తదని. నేనేంటి అంటే కనీసం నోటిఫికేషన్ గూడా పడకముందే నేను కోచింగ్‌కి వెళ్ళాననమాట. ఒక 1 month. సో 1 month వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్‌లో ఏంటి అంటే డిగ్రీ ఆ పైన ఉన్న వాళ్ళకే జాబ్స్ గాని, డిగ్రీ లోపు ఉన్న వాళ్ళకి జాబ్స్ లేవని జెప్పేసారు. సో నాదేంటంటే ఇంటర్ తర్వాత టీటీసీ అనమాట. ఇంగ నాకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వాలంటీర్. సో దానికంటే ఇంటర్ 10థ్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఇంకా ఖాళీగా ఉండలేక మనసు చంపుకొని 5,000కి వాలంటీర్‌గా జాయిన్ అయ్యాను. ఒక 2 years చేశాను. చాలా ప్రెషర్ అనిపించిందండి. ఇచ్చేది 5,000 అయినా సరే మన మీద గవర్నమెంట్ జాబ్ వస్తే బావుంటది అనుకుంటాం గానీ, బట్ నాకు చాలా ప్రెషర్ అనిపించింది. 50 ఇల్లు ఇస్తారని చెప్పేసి 60, 70 ఇల్లులు ఇచ్చేసారు. వాళ్ళల్లో ఒకరు సమాధానం జెప్తారు, ఒకరు సమాధానం జెప్పరు. ఒకరికి ఏవైనా బెనిఫిట్స్ వస్తే మిగతా వాళ్ళకి నచ్చదు. సో ఇట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశామనమాట. అలాంటి టైంలో కరోనా కరోనా వచ్చింది. సో మనందరికి తెలిసిందే, అది చాలా చాలా నేర్పించి వెళ్ళింది వెళ్ళేటప్పుడు. సో కరోనా వచ్చిన టైంలో ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు రమాదేవి పరిచయం అయింది. అంటే తను నా క్లాస్‌మేట్ వాళ్ళ చెల్లె. సో జనరల్‌గా మాటల సందర్భంలో ఇట్లా ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌కి సంబంధించి బిజినెస్ చేస్తున్నా అని జెప్పింది.
నాకేంటి అంటే అప్పటికే ఆ జాబ్ అంటే విసిగెత్తిపోయింది. సో ఇంకేదన్నా చేద్దామని చాలా అప్లై చేశాననమాట. సో 10థ్ క్లాస్‌లో 430 ఉన్నాయి మార్క్స్. సో దానివల్ల కొంచెం రాలేదనమాట. ఎందుకంటే మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో మాకున్న ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్‌కి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పరిస్థితి లేదు. సో ఉన్న కాడికి ఇంట్లో అన్నీ చక్కదిద్దుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాము. సో ఇంగప్పటికే ఏంటి అంటే నాకు సెకండ్ థాట్ ఉంది. ఇది కాదు ఇంకేదైనా చేసుకోవాలి. ఇది నా వల్ల అవ్వదు. 5,000 సరిపోవట్లేదని. సో అట్లా ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఏంటి అంటే జస్ట్ ఇంక ఐడీ అయితే వేసుకున్నాను. ఐడీ వేసుకొని ప్రొడక్ట్ అయితే కంటిన్యూగా వాడేదాన్ని. 1 మంత్ వాడాను. ఒక 1200కి తెచ్చుకొని. సో ఇంకా నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఎందుకంటే నేను హోమ్ నీడ్సే తెచ్చుకున్నాను. ఇంట్లో వాడుకుండే సోపులు, పేస్టులు, బ్రష్‌లు, నెక్స్ట్ హ్యాండ్ వాషు, అలాగే బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు తోముకోవడానికి ఇట్లా స్టార్టింగ్‌లో ఒక 1200కి అట్లా బిల్ చేయాలక్క అని చెప్పింది. సో, నేను 1200కి అట్లా బిల్ చేసి తెచ్చుకొని వాడుకున్నాను. ఇంకా నాకు చాలా బాగా అనిపించిందనమాట ప్రతి ప్రొడక్ట్. ఇంక నేను ఎవ్రీ మంత్ ఆ వచ్చిన వాలంటీర్ సాలరీలో నుంచి ఒక 3500కి, 4000కి కంటిన్యూగా 100 పీవీ ఆఫర్‌లో ఉండేదాన్ననమాట. సో, అలా ఉంటున్న క్రమంలో ఇంకా మనకి తెలిసిందే గదా! గ్రూప్‌లో రెగ్యులర్‌గా ఫోటోస్ వస్తుంటాయి. సో, ఎంతోమంది సక్సెస్ వీడియోస్ చూస్తుంటాము. అట్లా అయితే నాకు చేయాలనిపించింది. బట్ నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఏంటి అంటే అంతగా టైం పెట్టేదాన్ని గాదు. సో, ఒకానొక టైంలో వాలంటీర్స్ సాలరీ పెంచము. ఇంక మీరు 5,000కి చేయాల్సిందే. మీరు చేస్తున్నది సమాజ సేవ. మీరు ఇది ఒప్పుకొనే వచ్చారని జెప్పేసారు. అప్పటిదాకా 10,000 చేస్తారులే ఉన్న హోప్ మొత్తం పోయిందనమాట. ఇంగా ఈ 5,000కి చేస్తే మనకేమి లైఫ్ అయితే మారదు గదా! సో, ఆలోచనొచ్చింది. ఈ క్రమంలో విజయవాడలో బూట్ క్యాంప్ జరిగింది. యాక్చువల్లీ బూట్ క్యాంప్ అని వెళ్ళాము. బట్ అది క్యాన్సెల్ అయింది. రంజిత్ సార్ గానివ్వండి, ఇట్లా కొంతమంది లీడర్స్ తోటి మీటింగ్ పెట్టారనమాట. సో, నాకు ఆ మీటింగ్‌లో అర్థమైందేంటి అంటే, జనరల్‌గా అప్పటిదాకా ఉన్న ఆలోచన ఏంటి అంటే, ధనవంతులవ్వాలంటే బాగా చదువన్నా ఉండాలి, లేకపోతే పెట్టుబడి పెట్టి చేసుకునే స్తోమతన్నా ఉండాలి. బట్ ఆ మీటింగ్ తర్వాత ఏంటంటే, ఇవన్నీ లేకపోయినా గూడా గొప్ప వాళ్ళుగా ఎదగొచ్చనిపిచ్చింది. ఎందుకంటే, రంజిత్ సార్ 10థ్ క్లాస్ ఫెయిలు. బట్ మేము వెళ్ళేటప్పటికి 4,5,00,000 సంపాదిస్తున్నారు. సో, చూడండి ఎంత డిఫరెన్స్ ఈరోజు ఇంత క్వాలిఫికేషన్ ఉండి 5, 10,000 జాబ్‌లకి వెంపర్లాడుతున్నాము. అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళని చూసిన తర్వాత మైండ్‌లో ఒకటే ఫిక్స్ అయ్యాను. సో, ఎన్ని అవాంతరాలొచ్చినా సరే దీంట్లో చేసుకోవాలి, ఇందులో డెవలప్ అవ్వాలన్న ఆలోచనతోటి వచ్చామనమాట. సో, వెంటనే జాబ్ రిజైన్ చేశాను. జాబ్ రిజైన్ చేసిన నెక్స్ట్ మంతే 13,000 చెక్ రావడం జరిగిందనమాట. ఇంక ఆ ఉత్సాహంతోటి గట్టిగానే ప్లాన్ చేశాము. బట్ అందరికి తెలిసిందే ఏదైనా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఎన్నున్నా సరే కమిట్మెంట్‌తో చేసుకోవాలనే ఆలోచనతోటే వచ్చామనమాట. సో, సెషన్‌లోకి వెళ్దామండి. సార్ స్క్రీన్ వస్తుందా సార్? రావట్లేదండి.
ఇప్పుడు వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది మేడం. ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి. సో వెల్కమ్ టు ద మార్నింగ్ సెషన్ అండి. నేను ఈరోజు తీసుకోబోతున్న సబ్జెక్ట్ ఏంటి అంటే సిఎండి వాటర్ అండ్ ఫ్లాక్సాల్ అనమాట. సో మనందరికీ తెలిసిందే, మానవ శరీరం అనేది ఆల్మోస్ట్ 60% ఆఫ్ వాటర్ తోటి తయారైంది. సో ఆ వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తే మనం చాలా హెల్తీగా ఉంటాము. సో అయితే ఈ రోజు చూసుకున్న సిచ్యువేషన్ ఏంటి అంటే, మనం చూస్తూనే ఉన్నాం, వాటర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, ఇప్పుడు ప్రతిదీ పొల్యూట్ అయిపోయింది అనమాట. సో అయితే ఖచ్చితంగా మనము ఒక 2-3 డేస్ అనేది ఫుడ్ తినకపోయినా ఉండగలం గానీ, 100% ఒక డే మొత్తం వాటర్ తాగకుండా ఉండడం అనేది చాలా కష్టం అన్నమాట. సో ఇది డీహైడ్రేట్ అవుతుంది, నీరసం వస్తుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది. ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట. సో వీటిలో అసలు మెయిన్ వాటర్ యొక్క విధులేంటో చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇది జీవరసాయన ప్రతిచర్యలకు ఒక మాధ్యమం. మానవ శరీరంలో ప్రతి చర్య జరగాలి అంటే, ఈవెన్ డైజెషన్ సిస్టమ్ గానివ్వండి, మనకి ఈవెన్ వాటెవర్ ప్రతి జీవ రసాయనిక చర్యలనేది ప్రతిదీ క్రమంగా జరగాలి అంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇది జీర్ణ వ్యవస్థలో పోషకాలు గ్రహించడంలో సహాయపడుతుంది. సో మనం ఫుడ్ అనేది తీసుకుంటాం. ఆ ఫుడ్ అనేది కరెక్ట్ గా డైజెస్ట్ అయితేనే మనకు ఆ ఫుడ్ లో ఉండే పోషకాలు అనేవి శరీరానికి అందుతాయి. దాని ద్వారా ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ శరీరం చుట్టూ రసాయనాలు రవాణా చేయడంలో సహాయపడుతుంది. సో మన బాడీకి అనేది రసాయనాలు అనేది చాలా అవసరం అనమాట. ఈవెన్ గా అన్ని స్ప్రెడ్ అయితేనే మన బాడీలో ప్రతి ఆర్గాన్ అనేది కరెక్ట్ గా పనిచేస్తుంది. సో ఆ కరెక్ట్ గా పనిచేయడానికి కూడా ఈ వాటర్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చెమట ద్వారాగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. సో స్వెట్ అనేది వాటర్ రూపంలోనే వస్తుంది. మనము ఎక్కువ వాటర్ తీసుకుంటే ఏంటి అంటే ఎక్కువ స్వెట్ వస్తుంది. దాని ద్వారా ఏంటంటే లోపల ఏవైనా టాక్సిన్స్ ఉన్నా బయటికి వెళ్తాయి. నెక్స్ట్ బాడీ యొక్క టెంపరేచర్ అనేది ఈవెన్ గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూత్రం రూపంలో వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. సో యూరిన్ రూపంలో ఏంటి అంటే మన బాడీలో ఉండే వ్యర్థాలన్నిటిని బయటికి పంపిస్తుంది. నెక్స్ట్ జాయింట్ లూబ్రికెంట్. సో మనకి కీళ్ళ యొక్క జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లూబ్రికెంట్ చేస్తుంది. అంటే రాపిడి జరగకుండా వాటిని రాపిడి జరగకుండా అరిగిపోకుండా చేస్తుందన్నమాట. నెక్స్ట్ లాలాజలం శ్లేష్మం ఏర్పడడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆరోగ్యకరమైన స్కిన్ ఇస్తుంది, చర్మాన్ని చల్లగా ఉంచుతుంది, మెదడు యొక్క పనితీరు అనేది కరెక్ట్ గా ఉంచుతుందన్నమాట. సో అయితే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న వాటర్ ని అసలు వాటర్ ఎన్ని రకాలుగా మనకు లభిస్తుంది అని చూసినట్లయితే, సో మన అంటే మన ఒక జనరేషన్ ముందు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువగా బావులు, లేదంటే మంచినీటి చెరువులు, అవి కాకపోతే చేతి పంపులు, చలములు అనేవి ఉంటాయి అన్నమాట. చలములు, వాగులు, ఈ సోర్సెస్ ద్వారాగా వాటర్ తీసుకునే వాళ్ళు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వాటిలో ఎలాంటి కెమికల్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ మినరల్స్ కానివ్వండి యాడ్ అయ్యే కాదనమాట. సో తాగిన మేరకి హెల్తీగా ఉండేవాళ్ళు. ఆ వాటర్ కూడా అప్పటికి గ్రౌండ్ వాటర్ అంత పొల్యూట్ అవ్వలేదు కాబట్టి బానే ఉంది. సో బావులు అనుకోండి, మన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ పరిచయమే. సో మనకు కావాల్సినంత వాడుకుంటున్నాము. అప్పటికి గ్రౌండ్ వాటర్ బానే ఉండేది. బట్ ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్లయితే మినరల్ వాటర్ ప్లాంట్స్ లేదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మీద డిపెండ్ అవుతున్నాం. సో ప్రతి ఒక్కరు ఇది క్రమంగా స్టార్టింగ్ లో ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీని మనం నిరూపించుకోవడానికే వాడాము. సో వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి మినరల్ వాటర్ తాగుతారు అన్నట్లు. బట్ ఈ రోజు ఏంటి అంటే జనాలు ఎక్కువగా అంటే నార్మల్ గా వాటర్ ఉంటున్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి, సో అంటే హెల్త్ పరంగా పక్కన పెడితే వీళ్ళు కూడా అంటే ఒక ఫైనాన్షియల్ గా అంటే వీళ్ళు కూడా మినరల్ వాటర్ తాగుతున్నారు అని ఒక మాట అనిపించుకోవడం కోసం ఎక్కువ మంది వాడుతున్నారండి. నిజంగా నేను చాలా మందిని ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే తక్కువ వాటర్ తాగితే వాళ్ళదేముందిలే అన్నట్లు చూస్తున్నారన్నమాట జనాలు. అంటే ప్రతిదీ వాటర్ విషయంలోనే కాదు, మన క్లాతింగ్ గానివ్వండి, మన జీవన శైలి గానివ్వండి, ఎవరి చేతనో మెప్పు పొందడానికే చాలా వరకు జరుగుతుంది గానీ, మన ఆరోగ్యం, మన సిట్యుయేషన్ బట్టి పోయే పరిస్థితి ఇప్పుడు చాలా తగ్గిందన్నమాట. సో నీరు స్వచ్ఛంగా ఉంటున్నా సరే, మనం కావాలనే దాన్ని పొల్యూట్ చేసాము. క్రమంగా అది కాస్త వ్యసనంగా మారిపోయింది. తాగితే ప్లాంట్ వాటరే తాగాలి, లేకపోతే ఇంక మిగతావి తాగబుద్ధి కావట్లేదు అంటున్నారు చాలా మంది. సో ఎందుకంటే ఒక కెమికల్‌కి అలవాటు పడినప్పుడు మళ్ళీ జనరల్‌గా ఇంతకుముందు లైఫ్ స్టైల్‌లోకి రావాలంటే చాలా కష్టం.
బట్ ఇంతకు ముందు ఈ వీటి ద్వారా వాటర్ తాగితే చాలా బాగుండేటువంటి మేము తాగాము. సో బోరింగ్ లో కొట్టాము, చెరువుల్లో తెచ్చాము, బయటికి పొలం పనులకు వెళ్ళినప్పుడు చలమల్లో తాగాము. నిజంగా అమృతంలాగా ఉండేటివండి బయట వాటర్ అయితే. వాగుల్లో వచ్చేటివి, చలమల్లో వచ్చేటివి తీయగా ఎంత స్వచ్ఛంగా ఉండేటివి. అవి వాడినన్ని రోజులు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. సో మోకాలు నొప్పులు లేవు, బీపీ షుగర్ లేవు, థైరాయిడ్ లేవు, పిల్లలు పుట్టిన సమస్యలు లేవు. బట్ ఎప్పుడైతే ఈ మినరల్ వాటర్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ గా కెమికల్స్ యాడ్ చేసి అమ్మడం స్టార్ట్ చేశారో, అది మనం తాగడం స్టార్ట్ చేసాం, అప్పుడే మొదలైన రోగాలన్నీ. సో ఆల్మోస్ట్ అందరికి తెలుసు, ఇప్పుడు నాలెడ్జ్ అనేది వస్తుంది. బట్ అయినా సరే ఇంకా తప్పించుకోలేని పరిస్థితి అన్నమాట. సో ఇంకా ప్లాంట్లలో తాగలేని వాళ్ళు ఇళ్లలో వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టుకుంటున్నారు, అది వేరే విషయం. బట్ ఏంటి అంటే ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, మినరల్ ప్లాంట్స్ వాడుతున్నాం మనం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనుకోండి, ఇంకా బయటికి వెళ్తే చాలు ఇంకా బాటిల్ కొనడం, తాగడం, పడేయడం. ఇవన్నీ మళ్ళీ రీసైకిల్ చేసి మనకే వస్తున్నాయి అన్నమాట. సో అయితే ఈ మినరల్ వాటర్ అని చెప్పేసి ఒక కెమికల్ వాటర్ ని మనం తాగుతున్నాం. మరి ఈ మినరల్స్ ని, కెమికల్ ని అధికంగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే హార్మోన్ల అసమతుల్యత జరుగుతుంది అనమాట. హార్మోన్ల అసమతుల్యత ప్లస్ ఇతర జీవ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్ లేడీస్ చూసుకున్నట్లయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, పిల్లలు పుట్టట్లేదని, సో జెంట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చాలా క్రియేట్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. నెక్స్ట్ పరిశుభ్రమైన పరిస్థితుల్లో ప్రాసెస్ చేయబడిన బాటిల్స్ చేయకపోతే, అంటే ఇప్పుడు మనము బాటిల్స్ వాడుతూ ఉన్నాం, అవి ప్లాస్టిక్ తో తయారవుతున్నాయి. అవన్నీ నీట్ గా క్లీన్ చేసి ఆ వాటర్ అనేది నింపితే ఓకే, నో ప్రాబ్లం. బట్ ప్రాక్టికల్ గా ఆలోచించండి, మనం చేసే పని ఎవరు చూడడం లేదన్నప్పుడు మనం ఎంతవరకు దాన్ని కరెక్ట్ గా క్లీన్ గా చేయగలం? ఏముందిలే మనది కాదులే అన్నట్లు చాలా నిర్లక్ష్యం జరుగుతుంది అనమాట. ప్రతి విషయంలో చాలా నిర్లక్ష్యం జరుగుతుంది. నిర్లక్ష్యం కాస్త ఆ మనకి ప్రమాదకరంగా మారిందనమాట. నెక్స్ట్ కొన్ని మినరల్ వాటర్స్ లో అధిక సిలికా కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. సో సిలికా కంటెంట్ అంటే ఏమవుతుంది అంటే, వాటర్ అనేది టేస్ట్ రావడానికి, తీయగా ఉండడానికి ఈ సిలికా అనేది అధికంగా కలుపుతున్నారు. ఇది అధికంగా తాగితే ఏమవుతుంది అంటే మూత్రపిండాలు దెబ్బతింటాయి. చూడండి, అసలు సమస్యలు లేని వాళ్ళే ఈ భూమి మీద లేరండి ఇప్పుడు జనరేషన్ లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్బోనేటెడ్ మినరల్ వాటర్ ఎసిడిటీ కారణంగా కాలక్రమేణా పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తుంది. సో ఈ వాటర్ లో కార్బోనేటెడ్ అనేది మిక్స్ అంటే ఆ ప్రాసెస్ లో ఏంటి అంటే, ఈ కార్బోనేటెడ్ అనేది ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. సో చూసాం, మనం ఆల్రెడీ ఫేస్ చేస్తూనే ఉంటాం. చిన్న వయసులోనే ఈ పంటి నొప్పులు రావడము, తీపులు రావడము, క్రమేణా పళ్ళు పుచ్చిపోవడము. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి ఎనామిల్ పొర అనేది కరెక్ట్ గా ఉంటేనే మనం ఫుడ్ కరెక్ట్ గా తీసుకోగలము. సో పంటి నొప్పులు, తీపులు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న వయసు వాళ్ళతో కూడా పంటి సమస్యలు అనేది వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఎముకల బలాన్ని క్రమేణా తగ్గిస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గట్టిగా ఎవరినైనా కొడితే ఎముకలు ఇరిగిపోతున్నాయి. అసలు బోన్స్ డెన్సిటీ అనేది లేదు మన జనరేషన్ కి. సో గట్టిగా ఎగరలేము, ఏదన్నా చిన్నంగా జంప్ చేసినా సరే ఏదో ఒకటి ఇరగడమో, లేకపోతే ఎముకలు పట్టేయడం ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పరిస్థితిని బట్టి మనం ప్లాంట్స్ ని మార్చలేము, అలాగని వాటర్ బాటిల్స్ వాడకాన్ని తగ్గించలేము. ఎందుకంటే మన జనరేషన్ అలా అలవాటు పడిపోయింది. నెక్స్ట్ బావులు లేవు, ఊటలు లేవు, ఇవన్నీ లేవు. ఎందుకంటే సహజంగా వచ్చే వాటిని ఈ కెమికల్స్ తోటి మనమే నాశనం చేసాం వాస్తవం చెప్పాలంటే. బట్ ఇంకా నాశనం చేసిన తర్వాత ఏదైనా తిరిగి తీసుకురావాలంటే అది అవ్వదు. దట్టు ఈ పొల్యూషన్ కారణంగా ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది. వాగులు, వంకలు కూడా మొత్తం కలుషితం అయిపోయాయి అన్నమాట. సో ఇంతకు ముందులాగా మనము వాటిని ధైర్యంగా తీసుకునే పరిస్థితి కూడా లేదు. సో అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనిషికైతే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంటే. మరి ఇలాంటి వాటర్ తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాం అంటే 100% 30, 40 వేలకి 30, 40 సంవత్సరాలకే బీపీ, షుగర్ వస్తది, ఎముకలు ఇరిగిపోతాయి, మోకాలు నొప్పులొస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. బట్ వీటన్నిటి నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అంటే మన వెస్టీజ్ అనేది ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ తీసుకొచ్చిందండి. అదే కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. సో సీఎండీ అంటారు. ఇది ఆహ్, ఒక సారీ అమెరికాలోని ఊతా లేక్ ద్వారా తయారు చేసి ఒక ప్రాసెస్ చేయబడి తయారు చేసిందనమాట. సో దీన్ని చూసుకున్నట్లయితే ఇది మెయిన్ ఏం చేస్తదంటే, జనరల్‌గా మనం తాగే వాటర్‌లో ఆల్కలైన్ వాటర్ పోతే ఎసిడిక్ వాటర్ 2 రకాల నేచర్స్ ఉంటాయి.
అయితే 99% మనం తాగే వాటర్ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ అన్నమాట. సో ఎసిడిక్ అంటే ఒక మాటలో చెప్పాలంటే యాసిడిటీని కలుగు చేసేది. దీనితో పాటు ఇప్పుడు నేను ఇందాక ఏవైతే చెప్పానో మోకాలు నొప్పులని, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, సిక్నెస్, పిల్లలు పుట్టకపోవడం లేడీస్ లో, సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాం. జనరల్ గా మనం తాగే వాటర్ క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి మన బాడీని. సో వాటర్ జనరల్ గా దేనికి తీసుకుంటాం? బాడీ క్లీన్ అవ్వడానికి, దాహం తీరడానికి ఇట్లా. బట్ ఇప్పుడు మనం తాగే వాటర్ ఏంటి అంటే ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల అది బాడీని క్లీన్ చేయట్లేదు. సో బాడీని క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? డైలీ కొన్ని కణాలు పుడుతూ కొన్ని కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ కణాలు చనిపోయినట్లు బయటికి వెళ్తేనే మనకు ఫర్దర్ గా ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఆహారంలో పోషకాలు మనకు అందుతాయి. బట్ ఇప్పుడు మనం తాగే వాటర్ ఏమవుతుంది అంటే దాహాన్ని తీర్చడం కోసం మాత్రమే పనికొస్తుంది. అది బాడీని క్లీన్ చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుంది? బాడీలో టాక్సిన్స్ అలాగే ఉండిపోయి కొన్ని సంవత్సరాలకు అది క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. బట్ ఇప్పుడు మనకేంటి అంటే ఈ సీఎం అనేది ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ ని ఆల్కలైన్ వాటర్ గా మారుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద క్లియర్ గా తెలుస్తుంది. మనకి ఆరెంజ్ కలర్ లో ఉంటే హైలీ ప్రమాదకరం అనేది. నెక్స్ట్ యెల్లో కలర్ లో ఉంటే ఆరెంజ్ కలర్ కంటే కాస్త తక్కువ. నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ లో ఉంటే ఒక మాదిరిగా అంటే ప్రమాదం శాతం తక్కువ, కానీ ప్రమాదం ఉండదని మాత్రం చెప్పలేమన్నమాట. నెక్స్ట్ ప్యూర్ గ్రీన్ చూసుకున్నట్లయితే ఇది ఎసిడిక్ నేచర్ ని, ఆల్కలైన్ నేచర్ ని రెండింటిని కలిగి ఉంటదన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్పుల్ కలర్ దగ్గర వరకు మనకేంటి అంటే ప్యూర్ ఆల్కలైన్ వాటర్ అన్నమాట. సో ఆ మనం తాగే వాటర్ అనేది మనకి బయట కొంచెం టెస్ట్ చేయడానికి ఒక లిక్విడ్ లాంటిది దొరికిద్ది అనమాట, pH డ్రాప్స్ అని. సో మనం తాగే వాటర్ లో జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ ఆ pH డ్రాప్స్ కానీ వేసుకుంటే అప్పుడే వెంటనే అర్థమవుతుంది మనం తాగే వాటర్ ఎసిడిక్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అనేది. సో మనం కొంచెం జాగ్రత్తగా వాటర్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే మనం మెయిన్ విషయాలని నిర్లక్ష్యం చేస్తున్నాం. అది కాస్త మనం తీసుకుపోయి హాస్పిటల్లో కూర్చోబెడుతుంది. హాస్పిటల్‌కి వెళ్తే గంటలు కూర్చొని ఆ డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ జేసి సో చాలా స్ట్రగుల్ అన్నమాట. మెడిసిన్ వాడడము, రెస్ట్ తీసుకోవడం. సో మనందరికీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ ఎందుకంటే బయటకి వెళ్తుంటాము, ఫీల్డ్ వర్క్ అంటుంటాము. సో నెక్స్ట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా వర్క్ అనేది మనము ఆపట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరంగా గాని పడుకున్నట్లయితే చాలా వరకి బిజినెస్ దెబ్బతింటుంది. హెల్త్ పరంగా గూడా మనం చాలా సిక్ అయిపోవాల్సొస్తుందన్నమాట. సో కాస్త ఫుడ్ విషయంలో గాని, వాటర్ విషయంలో గాని కొంచెం కేర్ తీసుకోండి. అది ఫర్దర్‌గా మనకి చాలా ప్రమాదాల నుంచి తప్పించిద్ది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది అసలు వేటి ద్వారాగా ఉంటదంటే జనరల్‌గా ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న వాటర్ ఏంటి అంటే మెయిన్ వాటర్ ప్లాంట్ వాటర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం బయట డ్రింక్స్ తాగుతున్నాం. విపరీతంగా తాగుతున్నాం. సమ్మర్ వచ్చిందంటే ఇంక అవి లేకపోతే బ్రతకలేము. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటి అంటే నెగెటివ్ ఎమోషన్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. స్ట్రెస్ వస్తుంది. హెడ్‌ఏక్ రీజన్ లేకుండా హెడ్‌ఏక్ వస్తుంది. సో ఇంకా ఫర్దర్‌గా డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టే సమస్య కూడా ఎక్కువేనండి. సో మాక్సిమం అవాయిడ్ చేయండి. సో ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్‌లో పాజిటివ్ ఎమోషన్స్ అనేది క్రియేట్ అవుతాయన్నమాట. సో మనం హెల్తీగా ఉంటాం, యాక్టివిటీగా ఉంటాం, గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఈరోజు ఏం తిన్నా సరే అరగట్లేదు, గ్యాస్ ఫార్మ్ అవుతుందనే వర్డే ఎక్కువగా వినిపిస్తుందన్నమాట. సో వాటన్నిటి నుంచి ఓవర్‌కమ్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు ఇంత మినరల్స్ అని అవని ఇవని అంటున్నాం గదా! అసలు మనం బాడీలో ఉండే మినరల్స్ ఏంటి? అవి చేసే పనులేంటి చూసుకున్నట్లయితే మెయిన్ చాలా ఇంపార్టెంట్‌గా మన బాడీలో సోడియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, అయోడైన్, ఫాస్ఫరస్ ఇవనేది ఏంటి అంటే ఫుడ్ ద్వారాగా కొన్ని రకాల ప్రోటీన్ ఫుడ్స్ ఉంటాయి గదా! లైక్ మిల్క్, వెజిటబుల్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, సో వీటన్నిటి ద్వారాగా మన బాడీకనేది ఇవి అందిస్తున్నాం. నెక్స్ట్ అయితే ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మానవ శరీరంలో మొత్తం 72 ఖనిజాలుంటాయి. వాటిలో అతి ముఖ్యమైనవి ఇప్పుడు నేను ఇందాక ఏవైతే చెప్పానో 5-6 ఉంటాయన్నమాట. అయితే మనిషి శరీరం అనేది ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ 72 కాపోయినా కనీసం ఒక 60 మినరల్స్ అయినా దొరకాలి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం తినే ఆహారం నుంచి కేవలం 16-18 రకాల మినరల్స్ మాత్రమే మన బాడీకి అందుతున్నాయి. అంటే అట్‌లీస్ట్ ఒక 20-30% కూడా మనం ఫుడ్ ద్వారాగా మనం బాడీకి మినరల్స్ అందించలేకపోతున్నాం. సో మన శరీరం ఎక్కువ శాతం ఖనిజాలను నీటి నుంచే తీసుకుంటుంది. మనం తాగే నీరు ఎంత ఆరోగ్యకరమైనదైతే మన శరీరం అంత ఆరోగ్యకరమైనది. అంటే 60 రకాల మినరల్స్ అవసరమైనప్పుడు కేవలం ఒక 18 మాత్రమే మనము ఫుడ్ ద్వారాగా అందిస్తున్నాం. అంటే మిగతావన్నీ వాటర్ ద్వారాగానే రావాలి.
సో అయితే మానవ శరీరంలోని గుండె, ఎముకలు, కండరాలు, మెదడు మొదలైన ముఖ్య భాగాలు సరిగా పనిచేయాలంటే మన బాడీకి మినరల్స్ ఎంతో అవసరం. సో అయితే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న మినరల్స్ ని మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియదు కూడా. అంటే వాటర్ ద్వారాగా ఇన్ని రకాల మినరల్స్ అనేవి బాడీకి అందుతాయి. ఇంత ఇంపార్టెన్స్ ఉంది మన శరీరంలో మన బాడీలో వాటర్ కి అనేది చాలా మందికి తెలియదు అనమాట. నెక్స్ట్ హార్మోన్ల ఉత్పత్తికి, ఎంజైమ్ల ఉత్పత్తికి మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సరైన టైంలో సరైన హార్మోన్స్ అనేది రిలీజ్ అయితేనే మన బాడీ కరెక్ట్ గా ఉంటుంది, మన హెల్త్ కరెక్ట్ గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఉంది, దానికి సంబంధించిన హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా ఉత్పత్తి అవ్వకపోతే వెంటనే థైరాయిడ్ వస్తుంది. నెక్స్ట్ మన బాడీలో ఇన్సులిన్ ఉంది, అది కరెక్ట్ గా టయానికి అంటే సరిగా ఉత్పత్తి అవ్వకపోతే వెంటనే షుగర్ వస్తుంది. ఇట్లా మన బాడీలో హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ఉత్పత్తి అయితేనే మనకి ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని సమతుల్యం చేయడానికి, మన ఎంజైమ్స్ ని, మన హార్మోన్స్ ని కరెక్ట్ టైంలో రిలీజ్ చేయడానికి ఈ సిఎండి వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి 100%. ఎందుకంటే వాడిన తర్వాత ఆ రిజల్ట్ అనేది చాలా బాగా అనిపించింది. సో స్టార్టింగ్ లో ఏంటి అంటే మినరల్స్ దొరుకుతాయనే తెలుసు, బట్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే సో మెటబాలిజం ని పెంచుతుంది, అంటే అరుగుదల శక్తిని పెంచుతుంది. నెక్స్ట్ స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది. నెక్స్ట్ కీప్స్ ద బాడీ ఆల్కలైన్, మన బాడీ మొత్తాన్ని ఆల్కలైన్ గా ఉంచుతుంది. సో సెల్యులార్ నరిష్మెంట్ ని కరెక్ట్ గా ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మజిల్ ఫంక్షనింగ్ ని చేస్తుంది. పైగా ఈజీ టు క్యారీ. సో ఒక ప్రొడక్ట్ చూడండి ఎన్ని రకాల పనులని నిర్వర్తిస్తుందో. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ వాడాలంటే చాలా మందికి భయం. ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే చాలా భయపడతారు అనమాట. ఇది వాడొచ్చా, వాడితే ఏమన్నా అవుతుందేమో. ఎందుకంటే ఇది వాటర్ టేస్ట్ ను మారుస్తుంది. ఈ టేస్ట్ మారడం వల్ల ఏంటి అంటే జనాలు భయపడుతున్నారు అనమాట. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం ఆ ప్రొడక్ట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి మనం డెమో గాని చూపించినట్లయితే 100% సపోర్ట్ అవుతుంది. సో చూసుకున్నట్లయితే హలాల్ సర్టిఫికెట్ ఉంది. సో కోషర్ సర్టిఫికెట్ ఉంది, ఎన్ఎస్ఎఫ్ అయితే ఇట్లా చూసుకున్నట్లయితే ఒక ప్రొడక్ట్ కి అయితే ఏవైతే సర్టిఫికెట్స్ కావాలో అవన్నీ మన కంపెనీకి కానివ్వండి, మన ప్రతి ప్రొడక్ట్ కి కానివ్వండి ఉన్నాయన్నమాట. సో 930 రూపీస్ ఉంటుందండి. ఒక లీటర్ వాటర్ బాటిల్లో 5-7 డ్రాప్స్ వేసుకొని డైలీ ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను పైన ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పానో వాటన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. సో మనం తాగేది చూస్తే మనల్ని చూసి 10 మంది మారడానికి అవకాశం ఉంటదన్నమాట. సో ఏదైనా సరే ఫస్ట్ ఒకరు ఒక పని చేయాలి అంటే అది మనం చేసి చూపించాలి. అది టీమ్ పరంగా గానివ్వండి, బిజినెస్ పరంగా గానివ్వండి, ఎనీథింగ్ వర్క్ ఏదైనా సరే వాళ్ళకొకటి పురమాయిస్తున్నాము అంటే ఫస్ట్ అది మనం చేస్తే వాళ్ళకొక నమ్మకం వస్తది. సో ఈ సీఎండీ వాటర్ డ్రాప్స్ అనేది వాడి చాలా మంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ లో వాడడానికి కొంచెం అంటే వాటర్ టేస్ట్ మారినప్పుడు భయపడినా వాళ్ళకి ఫర్దర్ గా అంటే బాడీ అనేది తేలిగ్గా ఉండడం కానివ్వండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కానివ్వండి. నేనైతే ప్రత్యక్షంగా గమనించింది నాకు హెడేక్ తగ్గింది. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ తగ్గింది. సో నాకు కొంచెం ఇది బీపీ అట్లా డౌన్ కావడం కూడా చాలా వరకు తగ్గిందనమాట. నేను ప్రత్యక్షంగా చూసిన రిజల్ట్ అయితే ఇది. సో 100% ప్రతి ఒక్కరు వాడండి. 930 రూపీస్ అని చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. బట్ చూసుకున్నట్లయితే ఒక్కసారి హెల్త్ బాగాలేకపోతే వేలల్లో పెడుతున్నాం హాస్పిటల్‌కి. బట్ ఇది ఒక బాటిల్ తీసుకుంటే ఇంటిల్లిపాదికి 3 నెలలు వస్తది కరెక్ట్ గా వాడుకుంటే. సో మనం ఖర్చు పెట్టే దగ్గర పెట్టాలి, ఆపే దగ్గర ఆపాలి. అట్లా కాకుండా ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే బయట పిజ్జాలు, బర్గర్‌లు, జంక్ ఫుడ్స్ వీటి దగ్గర మాత్రం చాలా బాగా ఖర్చు పెడతాం. అదేంటంటే పిల్లల మీద ప్రేమ, కుటుంబం మీద ప్రేమ, వాళ్ళేదడిగితే అది తీసిస్తే ప్రేమ ఉన్నట్లే. బట్ వాళ్ళు అడిగింది తీసివ్వడం కంటే కూడా వాళ్ళకి అవసరమైనది తీసిస్తేనే నిజంగా మనం వాళ్ళ పట్ల కేర్ చూపిస్తున్నట్లు. అది వాళ్ళకి కొన్నిసార్లు నచ్చొచ్చు, నచ్చపోవచ్చు. బట్ అలవాటు చేయాలి. ఏది మంచి అయితే అది అలవాటు చేసి, ఏది చెడైతే అది కొంచెం దూరంగా పెడుతూ ఉంటేనే క్రమంగా వాళ్ళు మారడానికి అవకాశం ఉంటదన్నమాట. సో 100% ప్రతి ఒక్కరు వాడండి. అందరూ హెల్తీగా ఉండండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్లాక్స్ ఆయిల్. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే హార్ట్ డిసీజ్. కనీసం ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఒక 60-70 సంవత్సరాలు రావాలి, బాగా ఫ్యాట్ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒకటి ఉండేది. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే న్యూస్ చూస్తే కనీసం ఒక హార్ట్ అటాక్ అయినా ఉంటది. అది కూడా పెద్దవాళ్ళైతే మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ 16-17 ఇయర్స్ థర్డ్ క్లాస్ పిల్లలు ఇలా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ అంటే అసలు విన్నప్పుడు మనకి హార్ట్ అటాక్ వచ్చినంత జరుగుతుంది. ఎందుకంటే భయం అన్నమాట. ఎందుకంటే ప్రతి ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. మా ఇంట్లో 12 ఇయర్స్ వాళ్ళున్నారు.
14 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, 30 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, 60 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. సో అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించి ఆ న్యూస్ చూసినప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఏంట్రా దేవుడా, కనీసం చిన్న పిల్లలకు కూడా వస్తుందంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అనేది ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మనందరికీ తెలిసిందే, మన శరీరంలో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అట్లాంటి హార్ట్ చూసుకున్నట్లయితే 2005లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 58 మిలియన్ల మరణాల్లో హృదయ సంబంధ వ్యాధులకు సంబంధించిన మరణాలే 17.5 మిలియన్స్ ఉన్నాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ 30%. ఫర్ ఎగ్జాంపుల్ 58 మంది చనిపోతే దాంట్లో 17 మంది హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోనే చనిపోతున్నారు. చూడండి ఎంత ఘోరంగా. ఇది ఏది 2005లో. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 40% పెరిగిందండి అది. మనము డే బై డే మరణాల సంఖ్యను పెంచుతున్నామండి. హాస్పిటల్స్ ని పెంచుతున్నాము, మరణాల సంఖ్యను పెంచుతున్నాము. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి విషయం వచ్చి మనిషి దగ్గరకు చెప్తే వినే సిచ్యువేషన్ లో చాలా మంది లేరు. నేను ఫ్లాక్స్ ఆయిల్ గురించి చెప్పినప్పుడు అసలు ఆల్మోస్ట్ చాలా మంది రిజెక్ట్ చేశారు. ఇవన్నీ తింటే జబ్బులు రాకుండా ఉంటాయా, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాల్సిందిలే, ఒక నిర్లక్ష్యమైన సమాధానాన్ని చూసాము. ఆ నిర్లక్ష్యం కాస్త మన ప్రాణాలను తీసుకెళ్తుంది. సో కాస్త హెల్త్ మీద కన్సర్న్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే 2-3 రోజులు జ్వరం వచ్చి పడుకున్నా పర్లేదు కానీ, ఏదన్నా పెద్ద ఇష్యూ వచ్చి మనమే లేని పరిస్థితి మన కుటుంబానికి వస్తే ఒకసారి ఆలోచించండి. మన పిల్లల ఫ్యూచర్ ఏంటి, మనల్ని నమ్ముకున్న వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది. సో హృదయనాళ మరణాల సంఖ్య కానివ్వండి, గుండె జబ్బుల సంఖ్య కానివ్వండి 21 లక్షలకు పైగా కారణమయ్యాయని చూపిస్తుంది. సో అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశంలో ఒక సంవత్సరానికి వచ్చేసరికి 21 లక్షల మంది చనిపోతున్నారండి, కేవలం హార్ట్ ప్రాబ్లమ్స్ సంబంధించి. వీళ్ళల్లో కూడా 30 నుంచి 69 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో 30 సంవత్సరాలు అంటే కుటుంబ బాధ్యతలు తీసుకొని మనిషి ఐరన్ లాగా ఉండే ఏజ్ అది. కుటుంబ బాధ్యతలు తీసుకొని హ్యాపీగా సక్సెస్ రూట్ లో వెళ్లాల్సిన ఏజ్ లో మరణాల బారిన పడుతున్నారంటే చూడండి. సో వీటిలో ఎక్కువగా కరోనరీ హార్ట్ డిసీజ్ ద్వారానే మరణాలు జరుగుతున్నాయండి. సో ఏంటి కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది చూసుకున్నట్లయితే, ఇక్కడ జనరల్ గా చూసుకున్నట్లయితే మన బ్లడ్ ఫ్లో అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఆ విధంగా ఉండాలి. టోటల్ గా బ్లూ కలర్ ఉంది కదా. అంటే మన హార్ట్ ఏం చేస్తుంది అంటే బాడీలో ఉండే చెడు రక్తాన్ని తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి బాడీలో ఉండే సిరలు దమనుల ద్వారా ఏంటంటే శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది అనమాట. సో అయితే ఈ ప్రాసెస్ అనేది ఇట్లా ఏదైతే పూర్తి బ్లూ కలర్ లో ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం ఉంటే పర్లేదు. బట్ మనం ఇప్పుడు తీసుకుంటే ఫుడ్ కారణంగా కానివ్వండి, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నాం, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నాం. సో ఆయిల్ అనేది 100% కల్తీ అవుతుంది. 30-40% అయితే నో ప్రాబ్లం కానీ 100% కల్తీ ఆయిల్ వాడుతున్నాం, కల్తీ ఫుడ్ తింటున్నాం, కల్తీ వాటర్ తాగుతున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మన బాడీలో మనకు తెలియకుండానే కొవ్వును పేర్చుతున్నాయి. ఈ కొవ్వు అనేది మనకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పేరుకుపోయినప్పుడు ఏంటి అంటే, ఇక్కడ చూసారా ఎల్లో కలర్. సో క్రమేణా ఆ పైప్ లైన్ అనేది మూసుకుపోతుందండి. అంటే ఇప్పుడు బాగా వాటర్ ఫ్లో అవుతున్న పైప్ లైన్ లో సడన్ గా మట్టి అడ్డం పెడితే ఏమవుతుంది, ఆ ఫ్లో అనేది అంతటితో ఆగిపోతుంది అనమాట. సో ఈ ఫ్లో అనేది ఆగిపోయినప్పుడు ఏంటంటే గుండెకి అనేది రక్తం సరఫరా ఆగి గుండెకి రక్తం అందక గుండె అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ఇది కొంచెం ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే 3 ఛాన్స్లు ఇచ్చేది మన గుండె మనకి. అరే కొంచెం జాగ్రత్తగా ఉండండిరా, నేను పాడవుతున్నాను, ఇక నుంచైనా కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని నన్ను ఒక గంట కనిపెట్టండి అని ఒక 3 ఛాన్స్లు ఇచ్చేది. పరిస్థితి అట్లా లేదండి. సో కళ్ళ ముందే చూస్తున్నాము 30-35 ఇయర్స్ కే అట్ ఏ టైమ్ లో 3 times స్ట్రోక్ వస్తుంది, మనిషి చనిపోతున్నారనమాట. సో ఆ పరిస్థితి ఎవరికి రానివ్వద్దండి. 100% మనకు తెలిసిన వాళ్ళకి నేను మెయిన్ బిజినెస్ పరంగా కాకుండా జెంట్స్ కి అయితే హెల్త్ పరంగా 100% ఇది ఒక సూచన ఇస్తానన్నమాట, ఖచ్చితంగా వాడమని. ఎందుకంటే మనం బాధ్యతలు ఉన్నాయి, మన పిల్లలు మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం లేకపోతే ఆ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అసలు ఎవరికి రాకూడదు అనమాట. సో ఫ్లాక్స్ ఆయిల్ కానీ వాడినట్లయితే 100% రాదనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అవిసె గింజల నూనె, ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం, నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఒమేగా 6
అవసరమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప వనరు. ఒమేగా-3 గుండె ఆరోగ్యకరమైన ప్రభావాలను కలిగి ఉన్న మంచి కొవ్వులు. సో, మన శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని 2 ఉంటాయి. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతున్నాం గానీ, గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచట్లేదు. బట్ ఇదేం బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగించి గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచిద్దనమాట. సో, ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే, మన బ్రెయిన్ కరెక్ట్‌గా పనిచేయడానికి గానివ్వండి, మన బాడీలో హీట్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి గానివ్వండి, చాలా బాగా పనికొస్తదనమాట. నెక్స్ట్ ఇది విటమిన్ ఇ యొక్క గొప్ప మూలం. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడం ద్వారాగా కణత్వచాల సమగ్రతను కాపాడడానికి అవసరమైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్. సో, విటమిన్ ఇ అనేది మన బాడీకి చాలా అవసరం అన్నమాట. సో, ఇది ఫ్రీ రాడికల్స్‌ని తీసేస్తదనమాట. అంటే ఏంటి ఫ్రీ రాడికల్స్ అంటే, సో, మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. సో, ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్లు ఆ కణాలనేవి బయటికి వెళ్తేనే మనం ఫర్దర్‌గా తీసుకునే ఫుడ్ ద్వారాగా మనకి విటమిన్స్, ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీకి అందుతాయి. అలా కాకుండా ఇప్పుడు వ్యర్థాలన్నీ బాడీలోనే ఉండిపోయాయనుకోండి. మనం తీసుకున్న ఆహారం ద్వారాగా మనకు పోషకాలు అందవు. అది కొలెస్ట్రాల్ రూపంలో ఫార్మ్ అవ్వచ్చు. లేదంటే మనకి క్యాన్సర్ రూపంలోనూ ఫార్మ్ అవ్వచ్చు. బట్ ఇదేం చేస్తదంటే ఆ ఫ్రీ రాడికల్స్ మొత్తాన్ని తీసేస్తదనమాట. తీసేయడం ద్వారా ఏంటి అంటే ఫర్దర్‌గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్‌ని గూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తదనమాట. నెక్స్ట్ అవిసె గింజ అవసరమైన ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. మరియు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. సో, చూసుకున్నట్లయితే మనకి కొవ్వనేది ఖచ్చితంగా అవసరమే అండి. మన చర్మం కింద ఎడిపోస్ కణజాలం అనేది ఒకటుంటది. ఆ చర్మాన్ని, ఆ ఎడిపోస్ కణజాలాన్ని వీటన్నిటిని రక్షించడానికి ఏంటి అంటే 100% ఈ కొలెస్ట్రాల్ అనేది అవసరం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి బాగా చలి పుడుతున్నప్పుడు కొద్దిగా ఫ్యాట్ ఉన్న వాళ్ళేంటి అంటే అంతగా చలనిపించదనమాట. బాగా ఫ్యాట్ తక్కువగా ఉండి కొంచెం బక్క చిక్కినోళ్ళకేందంటే చలి ఎక్కువగా అనిపిస్తది. కారణం ఏంటి అంటే ఆ చర్మం కింద ఆ కొలెస్ట్రాల్ పొర ఏదైతే ఉందో అది మన హీట్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తది. అంటే బయట నుంచి ఎక్కువగా చలి లోపలికి పోకుండా చేస్తదనమాట. అయితే ఈ పొర అనేది గుడ్ కొలెస్ట్రాల్‌తో ఏర్పడితేనే మనకి లాభము. నెక్స్ట్ ఇంకొకటేంటి అంటే ఈ కొవ్వులేం చేస్తాయంటే మనం కొన్ని సార్లు ఫుడ్ తీసుకోవడం లేట్ అవుతుంది. ఆ ఫుడ్ తీసుకోవడం లేట్ అయినప్పుడు మన బాడీలో కరెక్ట్‌గా గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటే ఏమవుతదంటే, ఆ టయానికి ఆ యాసిడ్స్‌కి ఆ గుడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోయి, మనకు కావాల్సిన పోషకాలను అందిస్తది. అలా కాకుండా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిందనుకోండి, అది ఫర్దర్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఒస్తది. ఆ టయానికి కరెక్ట్‌గా మనం ఫుడ్ అవి పుండ్లు పడి అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి గూడా రీజన్ అవుతుందనమాట. సో, మనకి అవకాశం ఉన్నప్పుడు 100% కరెక్ట్ టయానికి తినడం మంచిది. అవకాశం లేనప్పుడు ఎలాగో తప్పదు. లైక్ బయటికి ఫీల్డ్‌కి వెళ్తుంటారు చాలా మంది. మనకు తెలుసు ఫీల్డ్‌కెళ్తే ఏ టైం అవుతదో తెలీదు. బట్ అట్‌లీస్ట్ ఒక ఫ్రూట్సో, డ్రై ఫ్రూట్సో లేదంటే సంథింగ్ మీకేదైతే పాసిబిలిటీ ఉంటదో ఆ ఫుడ్ ఐటెమ్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఆ టయానికి ఒక 2 మినిట్స్ టైం పెట్టి ఫుడ్ తినేస్తే ఏంటి అంటే మనకు ఫర్దర్‌గా ఎనర్జీ లెవెల్స్ ఒస్తాయి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏదన్నా మాట్లాడాలి అంటే మన బాడీలో ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ లెవెల్స్‌ని చూసే మనకి ఫర్దర్‌గా ప్రాస్పెక్ట్ రావడానికి గూడా ఛాన్స్ ఉంటదనమాట. సో, ఈ ఫ్లాక్స్ ఆయిల్‌తో పాటు మన దగ్గర చాలా రకాల క్యాప్సూల్స్ ఉన్నాయి. ఒకవేళ ఫుడ్ ఐటెమ్స్ అందుబాటులో లేకపోతే క్యాప్సూల్స్ క్యారీ చేయండి. అందరికి అవకాశం ఉంటది. చిన్న బాక్స్ తీసుకోండి. ఒక 4, 5 రకాల క్యాప్సూల్స్ అందులో వేసుకోండి. ఆ టయానికి వాళ్ళ ముందే తీసుకోండి. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది. ఫుడ్ టైమ్ అయింది. ఆ టయానికి వాళ్ళ ముందు తీసుకున్నట్లయితే వాళ్ళు ఎదురుగా ఉన్న ప్రాస్పెక్ట్స్ గూడా ఏంటి అంటే వీళ్ళు ఫుడ్ తీసుకోకుండా ఇవి తీసుకుంటున్నారంటే నిజంగా మంచివే అయితేనే తీసుకుంటున్నారు కదా! అని ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుందనమాట. అంటే హెల్త్ పరంగా, బిజినెస్ పరంగా రెండిటి పరంగా సపోర్ట్ అవుతుంది. సో, ప్రతి ఒక్కరు క్యారీ చేయండి. సో, ఇదొచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కుదిరితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక సింపుల్ వేలో ఫ్లాక్స్ ఆయిల్ ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందనేది తెలుసుకోవచ్చు. సో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కీళ్ళ కదలికలో సహాయం చేస్తుంది. మనకు తెలుసు మనము మోకాళ్ళ నొప్పులకి, బీపీ, షుగర్‌కి గూడా చాలా వరకి ఫ్లాక్స్ ఆయిల్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఇ ఉండడం వల్ల ఏంటి అంటే స్కిన్ బావుంటుంది. హెయిర్‌కి సంబంధించి బావుంటుంది. ఇట్లా ప్రతి దానికి సంబంధించి మనకి ఉపయోగపడుతుందనమాట. నెక్స్ట్ బరువు తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఆల్‌మోస్ట్ మనందరం జంక్ ఫుడ్ తిన్న వాళ్ళమే. సో, మనకు తెలియకుండానే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, కొంతమందేంటంటే సజెస్ట్ చేసినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటారు. వచ్చినప్పుడు చూసుకోవడానికి ఇది జ్వరమో, తలనొప్పో కాదండి. గుండె సమస్య. వచ్చిందంటే ఇంక చూడడానికి ఉండదు.
మనల్ని ఒకరు చూసేదాన్ని కానీ మనం ఎవరిని చూడలేము. ఆ పరిస్థితి వస్తుంది ఇప్పుడు. సో కొంచెం కాన్సంట్రేట్ చేయండి హెల్త్ మీద. నెక్స్ట్ రక్తపోటు నియంత్రిస్తుంది. నిజంగా 25 ఇయర్స్ కూడా రక్తపోటు వస్తుందండి. ఇంక ఏం తినాలి? ఎలా బ్రతకాలి? ఒకసారి ఆలోచించండి. గట్టిగా ఏదైనా తింటే చచ్చిపోతాము. సో ఆ ప్రమాదం రాకుండా మనం కష్టపడుతున్నాం ఫ్యామిలీ కోసం. ఆ కష్టాన్ని మనం కూడా కొంచెం ఎంజాయ్ చేసే విధంగా మన హెల్త్ ఉండాలి. సో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గా సహాయపడుతుంది. సో మన శరీరం రోగాలను తట్టుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన శరీరంలో ఏవైనా ప్రమాదకర సూక్ష్మ జీవులు అనేది ఎంటర్ అయినప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాటితోటి ఫైట్ చేసి మనల్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఓవర్కమ్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట. సో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది జస్ట్ 540 ఉంటుంది ఒక బాటిల్ వచ్చేసరికి. 6 నెలలకి ఒక బాటిల్ వాడితే సరిపోతుంది. మామూలుగా ఉన్న వాళ్ళైతే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడొచ్చు. లేదు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ పరంగా వాడుతున్నట్లయితే 3 పూటలు వేసుకున్నా మంచిదే. సో మన ప్రతి సప్లిమెంట్స్ వాడేటప్పుడు వాటర్‌ని గానివ్వండి, మజ్జిగను గానివ్వండి ఎక్కువగా తీసుకోండి. ఎందుకంటే ఇవి ఏంటి అంటే నేచురల్‌గా వచ్చిన ప్రొడక్ట్స్ కాబట్టి కొంచెం హీట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ హీట్ నుంచి మనం బయటపడాలి అంటే వాటరు, మజ్జిగ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. కొంతమందేంటంటే హీట్ చేస్తున్నాయి అన్నట్లు భయపడుతున్నారనమాట. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎవరైనా కొత్త వాళ్ళుంటే చెప్తున్నానండి. మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి నేను చెప్పిన ఈ 2 ప్రొడక్ట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా వాడించండి. నెక్స్ట్ అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా భయపడకుండా మన ప్రొడక్ట్స్ వాడించండి. ఎందుకంటే వీటిలో ఎలాంటి కెమికల్ కంటెంట్ ఉండదు. నేచురల్‌గా నేచురల్‌గా కొన్ని రకాల ఆహార పదార్థాలతోటి మాత్రమే తయారు చేస్తారు. సో భయపడకుండా వాడొచ్చండి. మన బిజినెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో రెండిటి మీద కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండి డబ్బు లేకపోయినా ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. డబ్బుండి ఆరోగ్యంగా ఉన్నా ఆ డబ్బుని మనం ఎంజాయ్ చేయలేమనమాట. సో ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనిషి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఏది కొంచెం శృతి తప్పినా సరే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సొస్తుందనమాట. సో థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ఏవైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. బాబుకి ఒక 3 డేస్ నుంచి బాగా అమ్మవారు బోసి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను కొంచెం దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయాను. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్‌ని నేను గ్యాదర్ చేసుకున్నంత వరకు మీకిచ్చాననే అనుకుంటున్నాను. సో థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఓకే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా డ్రీమ్ వచ్చేసరికి డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకోవాలి. నెక్స్ట్ మనల్ని నమ్మి చాలా మంది వస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డ్రీమ్స్ ఏంటి కనుక్కొని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయ్యే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఈ డిసెంబర్ కల్లా రంజిత్ సార్‌ని సీఎం చేయాలని మా టీమ్ మొత్తం కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నామనమాట. సో థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఫ్లాక్స్ ఆయిల్, సీఎండి. సీఎండి అయితే ఎక్స్ట్రాడినరీ గేమ్ చేంజర్ ప్రొడక్ట్ ప్రెస్టేజ్ లో, అండ్ ఫ్లాక్స్ ఆయిల్ అనేది కూడా అద్భుతమైన ప్రొడక్ట్. రెండింటి గురించి మంచి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని కోరుకుంటున్నా. సో అది మంచి ఫుల్ఫిల్ అవ్వాలి. షార్ట్లీ మీరు మంచి స్టెప్ తీసుకొని అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అండి విజయలక్ష్మి గారు. థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, ఇక్కడ ఆల్మోస్ట్ 310+ మెంబర్స్ ఉన్నారు. మేడం మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ 2 ప్రొడక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మేడం చెప్పారు. సో మనం ఉన్నప్పుడు మనల్ని మనం చూసుకోవాలి. పోయిన తర్వాత చూడడానికి ఎవరు ఉండరు. చాలా ఇంపార్టెంట్ అది హెల్త్ విషయంలో. సో కేర్ తీసుకోండి. మోస్ట్ ప్రీషియస్ అంటే హెల్త్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో కేర్ఫుల్ గా ఉంటూ హెల్త్ ను మనం తీసుకోవడమే కాదు, అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ లో కూడా చాలా మందికి ఇచ్చేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి అందరూ ఫోకస్ చేయండి. రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మార్నింగ్ సెషన్స్ లో నాలెడ్జ్ ఇందాకే చెప్పాను ఫస్ట్ లో. సో మంచి మంచి లీడర్స్ మనకు అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తున్నారు ఇవాళ మార్నింగ్ టైమ్స్ లో. బట్ ఎక్కువ టీంని అటెండ్ చేయించుకుంటూ మీరందరూ మంచి నాలెడ్జ్ తీసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి జస్ట్ 1 minute నేను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మాట్లాడిన తర్వాత కాల్స్కి వెళ్దాం మనం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది మీ అందరికి తెలుసు, ఒక సర్వీస్ మోటోతో మనం స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. ఎంతో మందికి సపోర్ట్ చేయాలని ఇవాళ వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగా ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం ఎంతో మందికి నాలెడ్జ్ కోసం. అండ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి సోషల్ మీడియాలో మనం రావడం జరిగిందండి. ఫేస్బుక్ పేజ్ ఉంది, రంజిత్ కుమార్ THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి.
అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నాలెడ్జ్ వైజ్ గా ఇవాళ ఆల్మోస్ట్ 950+ వీడియోస్ ఉన్నాయి. సో డిఫరెంట్ లీడర్స్ మంచి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. సో నేను రాత్రి మాలతి గారు 7 మిస్టేక్స్ 7 స్టెప్స్, ముందు రోజు మధు గారు, సో ఇలా సండే స్పెషల్ గెస్ట్ ఇలాంటి వీడియోస్ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. సో యూటిలైజ్ చేసుకోండి. నాలెడ్జ్ వైజ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ లో. మనం ఎంత నేర్చుకుంటామో అంత అర్న్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ అండ్ ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మన విజన్ అండి 31 డిసెంబర్ 2024 ఒక విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. సో 100 మంది యాక్టివ్ ప్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీం ను కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సార్. సో కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఉదయం ఈ ప్రాబ్లమ్ ఏంటంటే లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ లేకుండా సో మేనేజ్ చేయడం లేకపోతే సో సిస్టమ్ లో మనకు కావాల్సిన అడ్రస్ అన్ని కూడా వస్తుంటాయి. సో దాన్ని సిస్టమ్ మీటింగ్స్ లో ట్రైనింగ్స్ చేసుకుంటాం. సో ఇలాంటి వాటికి మనం చేయకూడదు, కాంప్రమైజ్ అవ్వకూడదు, తిరగాలని. సో చాలా మంది రేపు చెప్పడం స్టేజ్ పైన ఉంటుంది, వాటి కింద ఉండదు. సో ఇంట్లో ప్రాబ్లమ్ ఇది ఉన్నా కూడా నేర్చుకుని చెప్పడానికి ముందుకు వచ్చారు. నేను చెప్పడం చేయాలంటే ఇంకొక ఇవ్వచ్చు, బట్ అలాంటి పని చేయలేదు. అది ఒక కమిట్మెంట్ సత్యపని వస్తే రిపోర్ట్ కూడా ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ అలాంటి మంచి తీసుకున్నాను. డెఫినెట్గా రిపోర్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మనం మాటలతో సో అదేవిధంగా లాస్ట్ 3 days 3 రోజులుగా 3 days తెలంగాణలో మీటింగ్ చేసాం. హైదరాబాద్ లో, తర్వాత సిద్దిపేట, వరంగల్, మళ్ళీ నిన్న వరంగల్ 1000 మెంబర్స్ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. దీపక్ గారు రీసెంట్ గా తెలంగాణలో హైయెస్ట్ టర్న్ ఓవర్ వచ్చిందని చెప్పారు. సో దాంతో పాటు తెలంగాణ ఫ్రీ ఉందని చెప్పారు. సో దానికోసం మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి చాలా సీరియస్ గా కమిట్మెంట్స్ తీసుకొని స్టార్ అండ్ డబుల్ లీడర్స్ ఒక డెడికేషన్ లో ముందుకు వెళ్తాం. రాబోయే రోజుల్లో స్టార్ అండ్ డబుల్ లీడర్స్ తో కలిసి ఒక ప్రపోజల్ సృష్టించుకుంటున్నాం. ముఖ్యంగా రెడీ చేయబోతున్నాం. సో లీడర్స్ సీరియస్ గా ప్లాన్ చేసి డెఫినెట్ వర్క్ చేద్దాం. అదేవిధంగా 1000+ మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. నాలుగు తీసుకున్నారు. ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ఫుల్ అవ్వాలి 100%. మన టీమ్ హెల్ప్ నుంచి 5 రోజులు 7 మంత్స్ బెస్ట్ ఉండాలి అని ముందుకు వెళ్తాం. అదే రకంగా నిన్న 3 days అయితే మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం అది ఎలమెంట్స్ ఉంది, ప్యాకింగ్ ఎలా ఉంది, సపోర్ట్ మీ సిద్ధంగా తీసుకోవడం సిద్ధంగా ఉంది. ఎప్పుడు బాగా చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.